ముందుగా రవిచంద్రారెడ్డి గారిని అడుగుదాం. రవిచంద్రారెడ్డి గారు, మీరు ఆ వ్యాసం చూసుంటారు కదా, ఏమిటి మీకేమనిపించింది? అది తెలుగుదేశం తరఫున రాసినట్లే కదా ఆల్మోస్ట్. సార్ నమస్కారం. కొమ్మినేని గారు, మీకు, విజయబాబు గారికి, సుహాసిని ఆనంద్ గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ స్పష్టంగా ఏదైతే ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తున్నారు, ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఆయన తరపున వాదించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ని ఉద్దేశించి కూడా ఈ మాట అనొచ్చు మనం. ముఖ్యంగా అలాంటిది ఏది లేకపోతే సర్వే సంస్థ నడపకుండానే ఆయనకి ఇష్టం వచ్చిన భాష్యం చెప్పడం, ఎప్పుడో పారిపోయి అజ్ఞాతంలో 5 సంవత్సరాలు గడిపిన తర్వాత రవిప్రకాష్ ఒక అంచనా రిలీజ్ చేయటం, వాళ్ళిద్దరూ కలిసి కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ చేసి మళ్ళా జనంలోకి చూపించటం, అనేక రకాలుగా ఎన్నికలకు ముందు రోజు అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి, ముఖ్యంగా కూడా కూటమి అనేది ఓటమి కోసం ఫామ్ అయిందనే అనిపించింది. ఏ దశలోనూ కూడా వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. మేనిఫెస్టో విషయంలో మోడీ గారి ఫోటో, పురంధేశ్వర్ గారి ఫోటో లేదు. ప్రచార అంశాల్లో పతాక స్థాయిలో ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇస్తే పవన్ కళ్యాణ్ బొమ్మ ఎక్కడా లేదు, ఉత్త చంద్రబాబు నాయుడు బొమ్మ. పేరుకి అది కూటమి, కానీ ఫామ్ చేసిన రోజే అది ఓటమి వైపు పయనిస్తుందని వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలు మొదలు పెట్టుకున్నారు. ఎందుకంటే బహుశా రేపు రోజున ఓడిపోయిన తర్వాత రెండో రకమైన స్టేట్మెంట్కి కూడా సిద్ధం అవుతున్నట్టున్నారు. ఇది ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదని, లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఓడిపోయామని, ఇలాంటి సన్నాయి నొక్కులకు కూడా రెండో స్టేట్మెంట్ రెడీ చేసుకుంటారు. రాధాకృష్ణ గారు గెలుపు అంచనాల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని పెట్టి రాయాలి కదా. గెలుపు అంచనాల్లో గజిబిజి ఎందుకు వచ్చింది? గజిబిజి ఆయనకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది, సర్వే సంస్థ సర్వే చేయించుకుంటాడు, అభిప్రాయ సేకరణ చేయించుకుంటాడు, ఆయన క్లారిటీ రావాలి కదా. ఆయనకే క్లారిటీ రాలేదంటే సార్ ఆయనకే కాదు సార్, తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీని కాపాడదామని ప్రయత్నం చేసి లేని దాన్ని ఉన్నట్టు భ్రమింపజేసి నెగటివ్ ప్రచారం చేసి చంద్రబాబుకు అనుకూలంగా గ్యాస్ కొట్టి ఏదైతే ఇతోధికంగా ఆయన ఈరోజు వ్యాసంలో ఒక మాట రాశాడు సార్, జర్నలిస్టులను ఉద్దేశించి ఎర్నలిస్టులు అని రాశాడు. అంటే ఎర్నింగ్ బాగా రుచి మరిగిన వాళ్ళనే ఉద్దేశంతో ఏదైతే రాశాడో తనను ఉద్దేశించి, అదే సార్ తనను ఉద్దేశించి ఆయన అద్దంలో చూసుకున్నప్పుడు ఎర్నింగ్ ఎంత వచ్చిందని లెక్కేసుకున్నాడేమో బహుశా. దానివల్ల జర్నలిస్టులను కించపరిచే విధంగా ఎర్నలిస్టులను రాసిన గొప్ప విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేయాలి. ఎందుకంటే అతన్ని చూసి జర్నలిస్టులందరూ ఏ విధంగా రాబోయే రోజుల్లో వార్తలు పెడతారో అతనికి అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆంధ్రజ్యోతికే సంబంధించింది కాదు, ఈనాడుకి సంబంధించింది కాదు, చంద్రబాబుకి కాదు, నారా లోకేష్ ఎటుపోయాడో పత్తా లేదు. కానీ మొత్తం మీద అందరూ కూడా ఎందుకు మౌనం దాల్చారంటే పోలింగ్ రోజే తెలిసిపోయింది సార్ వీళ్ళకి. పోలింగ్ రోజు పోటెత్తిన మహిళా ఓటర్లు, వృద్ధులు, రైతులు, ముఖ్యంగా యువత కొంతమంది ఏదైతే వన్ సైడ్ ఓటింగ్ జరుగుతుందని నేను పదే నా డిబేట్లో చెప్తూ వచ్చా. ఉదయం 10:30కి పోలింగ్ సరళి తెలిసిపోతుంది, మధ్యాహ్నం 2 తర్వాత దివాలా తీస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్తూ వచ్చా. గత 3 నెలల నుంచి చెప్తూ వస్తున్నా. పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గత సీట్లని దాటే అవకాశం ఉందని కూడా చెప్తూ వచ్చా. అదే దానికి కట్టుబడి ఉన్నాను సార్ ఈరోజు కూడా. ఎందుకంటే ఇది అతిశయం కాదు సార్. ఎందుకంటే 4.65% మహిళా ఓటర్లు మేల్ ఓటర్ల కన్నా ఎక్కువగా ఓటేశారు. అక్కజెల్లెమ్మలు అన్న పేరుతోనే అన్ని స్కీములకు సంబంధించి, అది అమ్మఒడైనా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, డ్వాక్రా మహిళా గ్రూపులకు సంపూర్ణ రుణమాఫీ వడ్డీతో సహా అయినా, ఇళ్ల స్థలాలు ఇచ్చిన 31,50,000 మంది 32 లక్షల మందికి ఏ స్కీమ్ తీసుకున్నా మహిళల్ని అగ్రపదాన్ని నిలిపి మహిళల్ని నిజంగా సాధికారత వైపు ఏదైతే పదవుల్లో కానీ, పంపిణీలో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ ఏదైతే అనుక్షణం నా అక్కజెల్లెమ్మలు అన్నాడో వాళ్ళు పోటెత్తారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏదైతే డిస్టర్బెన్స్ జరిగిందో, పెన్షన్ అందకుండా వాళ్ళు పెట్టిన శాపనార్థాలు కానీ ఒక 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెవుల్లో రక్తం గారే విధంగా తిట్టారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ సమాధానం చెప్పండి ఈ విషయంలో. అంటే ఈ సర్వేలు ఇవన్నీ కూడా జగన్ అనుకూలురు మితిమీరిన ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రజలందరూ మళ్ళీ జగన్కే పట్టం కట్టారని తేల్చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని ఎవరి అంచనాలు ప్రజా తీర్పు ఫలానా ఉండబోతోందని తమ అభిప్రాయాలను జనంలోకి వదులుతున్నారు. ఈ విషయంలో కూలీ మీడియా ఉత్సాహానికి అంతు లేకుండా ఉంది. ఎందుకు ఇట్లా రాశాడు ఈయన? మామూలుగా అయితే ఈయన కూలీ మీడియా కదా, ఈయన అచ్చంగా చంద్రబాబు గారికి బినామీ మీడియా, అది బినామీ మీడియా సార్. అతందా సార్ ఆ సంస్థ? చెప్పాలి అతను, అంటే పేరు వాడుకోండి కాదు. ఇంకోటి కూడా చెప్పాడు, అనుభవం ఉన్న సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సైతం అనేక సందర్భాల్లో లెక్క తప్పాయంట. అయినా కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు కూడా అంచనాలు రూపొందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లేని టెన్షన్ ఈ తరహా జర్నలిస్టులు అంట. పాపం చాలా
అదే ఆ పదం అనేది నాకు తెలంగాణలోనూ అదే వరుస అంటే తెలంగాణలో ఎగ్జిస్ట్ పోల్స్ ఆల్మోస్ట్ కరెక్ట్ అయినాయి కదా చాలా వరకు. ఇట్లా రాస్తూ జర్నలిస్టులు కూడా అట్లా రాయకూడదు ఇట్లా రాయకూడదు, ఎట్లెట్లా గెలిచే అవకాశం ఉందో ఎట్లెట్లా ఓడిపోయే అవకాశం ఉందో రాయాలి తప్ప ఇది రాయకూడదు అని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉందా ఇట్లా. సో ఇవన్నీ ఆయనకి ఏమనిపిస్తోంది ఇవంతా చదివిన తర్వాత? కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వీళ్ళ అనుకూల మీడియా తప్ప మిగతా వీళ్ళు ఎవ్వరు కూడా నోరెత్తకుండా మౌనం దాల్చడానికి వాళ్ళేమో అంత అమాయకులు కాదు సార్. దే గాట్ ద పల్స్ ఆఫ్ పీపుల్, దే నో ద థింగ్. ఎందుకంటే మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రచారంలో కూడా చాలాసార్లు ఫ్రస్ట్రేట్ అయ్యాడు. వాళ్ళని ఎక్కడి నుంచి అయినా సమీకరించుకుని సభ నడపచ్చు, కానీ సభ నడిపేటప్పుడు స్పందన లేకపోతే అర్థమైపోద్ది సార్ పొలిటీషియన్కి. వీళ్ళు మనతోని గొంతు కలపట్లేదు, చెయ్యి ఊపట్లేదు, స్పందించట్లేదు, మనం చెప్పే మాటలు నమ్మట్లేదు అని తెలిసిపోతుంది. అది పోలింగ్ రోజున కన్ఫర్మ్ అయిపోయింది. పోలింగ్ రోజు సాయంత్రం తర్వాత గుమ్మనంగా ఉన్నారని ఏదో గొప్పగా చెప్తున్నారు, కానీ బాబు గారంట గుమ్మనంగా ఉన్నారని ఖచ్చితంగా కూడా వాళ్ళకి తెలిసిపోయింది. గతంలో 2014లో సత్తా బజార్ గురించి కూడా కోట్ చేసిన చంద్రబాబు బెట్టింగ్ రాయిల్ని బాగా ప్రోత్సహిస్తాడు, చౌకగా మద్యం ఇస్తా అని చెప్తాడు, బెట్టింగ్ రాయిల్ని ప్రోత్సహిస్తాడు. అదేవిధంగా వాళ్ళ డాబ్ అంతా కూడా ఎక్కడుందంటే ఈ రోజు కూడా 1.5 టైం ఇస్తాం, 2.5 టైం ఇస్తాం, బెట్టింగ్లకు రండి అని ఎందుకు పిలుస్తున్నారంటే వాళ్ళకి లేని ఆత్మవిశ్వాసాన్ని కల్పించే ఈ ఎల్లో మీడియాని నమ్ముకొని ఈ బెట్టింగ్ రైళ్లు ఈ పందెం కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పలావులోకి పోతాయి ఆ రోజున ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఇవాళ ఈ గజిబిజి వార్త చూసిన తర్వాత పందిగాళ్ళు కూడా తగ్గుతారేమో సార్. ఇప్పటికే తగ్గిపోయారు సార్. వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నోరు తెరిచి ఒక మాట అనరు. ఆ విధంగా శాంక్టిటీ ఉండేటట్టు ఏదైతే చెప్పాడో ఆయన, ఆ చెప్పిన రోజు నుంచి పందెంలో స్టేక్స్ తగ్గిపోయాయి. వెనక్కి ఇచ్చేస్తే మాది ఎంతో కొంత కట్ చేసుకొని ఇమ్మని అడిగే రకాలు కూడా తయారయ్యారు. కాబట్టి నిర్వివాదమైన అంశం ఏంటంటే వాళ్ళకి గజిబిజి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి సంబరాలకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు.